ట్విస్ట్ వచ్చేసింది. మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్కు స్పందించే గుణం అందరికంటే జరంతా ఎక్కువేనో వల్ల కండ్ల ముంగట ఎవరికన్నా అన్యాయం జరిగినా ఏదన్నా అక్రమం జరిగినా అయ్యో పాపం అనిపించినా వెంటనే స్పందిస్తాడు సారు. ఇక అట్నే మొన్నగా అల్లూరి జిల్లాల అడవి తల్లి బాట ప్రోగ్రాంకు పోయిన సారుకు చెప్పులు లేకుండా ఎంట నడుస్తుందో ఆమె కంటపడ్డదట. కథం 10 రోజులన్న కాకముందే ఆమెకే కాదు ఊరందరికీ కొత్త చెప్పులు కొని పంపించి వాళ్ళ కండ్లల్లో ఆనందం నింపిండు సారు. ఎవ్వరి కాళ్ళకు చూసినా కొత్త చెప్పులే. కొందరికి ఆస్మాన్ రంగు చెప్పులైతే ఇంకొందరికి తెల్లయి, ఇంకొందరికి కర్రయి. కొత్త చెప్పులు దొరికినందుకు వీళ్ళ ముఖాలు సంబరంతో ఎట్లా ఎలిగిపోతున్నాయో చూడుర్రి. మరి అవి మామూలు చెప్పులా? స్వయంగా చిన్న సీఎం పవన్ సార్ పంపిన చెప్పులాయే. మొన్న 10 రోజుల కిందట అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలంలో ఉన్న ఈ పెద్దపాడు గిరిజనగూడెంలో పర్యటించుండు పవన్ సారు. ఇక్కడి ఆదివాసుల ఇండ్లు ఎట్లున్నాయి, రోడ్లు ఎట్లున్నాయి, అసలు ఎట్లా బతుకుతున్నారు, ఏం తింటున్నారు అని చూసేదందుకని అడవి తల్లి బాట ప్రోగ్రాంలో భాగంగా పోయిండట. ఇక అట్లా పోయినప్పుడు సార్కు ఎదురున్నోళ్ళ దాంట్లో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్న ఈ పాంగి మిత్తు అనే పెద్దమ్మ ఊపడ్డది. ఎండల్లో రాళ్ళు గుచ్చుకపోంగా ఎంట నడుస్తున్న పెద్ద మనిషిని చూసి పానం కలుక్కుమన్నట్టున్నది సార్కు. ఇక ఆమెతో పాటు ఊరోళ్ళందరికి కలిపి 345 జతల చెప్పులు పంపి సంబరం నింపిండు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరు కూడా చెప్పులు సార్ నిన్నటి దిన పంపించారు సార్. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం సార్, చాలా ఆనందిస్తున్నాం. అయితే ఇట్లా చెప్పులు పంపినందుకు వీళ్ళంతా సంతోషపడుతుంటే గీ చెప్పులు పంపిస్తావా అని కొందరేమో కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారట. ఊరోళ్ళకి ఇండ్లు లేవు, వచ్చిపోయే తొవ్వ చక్కగా లేదు, వానకాలం వస్తే రాకపోకరు బంద్ అయితాయి, బడి లేదు, గుడి లేదు, బతుకు తెరువు లేదు, గవన్ని పక్కకు పెట్టి గిట్ల 100 రూపాయల చెప్పులు పంపిస్తాడా అని కారెడ్డాలాడుతున్నారట. అయితే చెప్పులు పంపి చేతులు దులుపుకుందామని కాదట, మొదలు ఇవి వంచినాక ఆ తర్వాత ఏమేం కావాలనో అన్ని చేస్తా అని మాట ఇచ్చిండట సారు. 6 నెలల్లో నేను ప్రతిదీ మీకు ఇస్తానని హామీ ఇచ్చారు సార్. ఆ సంగతి వాళ్ళకు తెలియనట్టున్నది. మొన్న ఉగాది పండుగప్పుడైతే పిఠాపురంలో ఆడోళ్ళందరికీ చీరలు వంచిండు సారు. ఇక ఇప్పుడు పెద్దపాడు పబ్లిక్ పాదరక్షలు పంపిండు. ఇక ఇట్లా సారు కంటబడ్డ కష్టాలన్నీ తీర్చుకుంటొస్తాడు కావచ్చు చిన్నగా మెల్లగా. ఏ మాట కామాటేను వల్ల ఏదన్నా పైసలు పెట్టి కొనుక్క తినే కంటే ఫ్రీగా వచ్చింది తింటే ఆ కిక్కే వేరప్ప. కొనుక్కొని తిన్న వాటికంటే 10 ఊపు ఉత్సాహం వస్తుంటుంది ఫ్రీగా వచ్చినవి తింటుంటే. ఇక అట్నే జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న బతుకమ్మ కుంటలో దొరికిన చేపలను పట్టుకొని తిన్న వాళ్ళంతా మస్తు సంబరంగా ఉండొచ్చు నిన్నటి సంది. ఎందుకంటారా సుష్రా పోర్రి. ఇగో 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 ఎయిరా 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 కొట్రా కొట్రా కొట్టే. దొరికింది దొరికింది. ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉన్నట్టుంది కదా. ఇగో అందరు చెరువులో దిగి దొరకబడుతుంటే గీ అన్న చూడు తెలివిగా వాళ్ళు కొడితే తప్పించుకొని బురదల చెక్కిన చేపను దొరకబట్టుకొచ్చిండు. ఏది చూపెట్టే అన్న. బాగానే ఉంది కదా, 2 కిలోలు ఉన్నట్టుంది. ఈ అన్న అయితే ఏకంగా సంచే నింపుకుండు. ఓ పెద్దన్ను ఆయనతో ఆ సంచి జారిన అంటే ఇప్పటిదాకా దొరకబట్టిన అన్ని నీళ్ళ పాలైతే మళ్ళా మొదటికెళ్ళి చురువు వేయాల్సి ఉంటుంది చేపల పట్టుడు. ఇగో పండ్ల పుల్లు వేసుకొని పునుకులాడుతున్న ఈ అంకుల్కి ఇంకా దొరకలేనట్టున్నాయి ఒక్కటి కూడా. జనగాం జిల్లా కేంద్రంలో ఉన్న బతుకమ్మ కుంట ఇది. చెరువుల నీళ్ళని ఎండిపోవడంతోటి పెద్ద పెద్ద చేపలు మీదనే తేలుకుంటా ఊపడ్డాయట తెల్లారంగానే వాకింగ్కి వచ్చిన వాకర్స్కు. ఇక ఊకుంటారా, కొనాలంటే ఆలోచించాలి కానీ కొట్టి తీసుకుపోవాలంటే లేట్ ఎందుకు అని ఆయనతో తలో గుత్పకట్టే అందుకొచ్చి దొరికిన కాడికి పట్ట కొట్టి పట్టుకపోయారు. ఇంకేందిగా నిన్న చేపల ఫ్రై ఇవాళ చేపల పులుసు పెడితిరా అంటే రేపు ఐతారం కూడా అక్కడికి వస్తుంది పోర్రి. అయితే ఈ బతుకమ్మకుంట చెరువు ఎన్నడూ ఇట్లా ఎండిపోలేదట. ఈసారి ఇట్లా అయిందంటే జనగాంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి కాబట్టి అని అనుకుంటున్నారు. అదేమో కానీ ఇలా చేపలు పెంచుతున్న వాళ్ళు ఎవరో కానీ మొత్తం లాస్ అయినట్టే. వాకింగ్కి వచ్చిన వాళ్ళ పంట పండింది ఫ్రీగా వచ్చిన చేపలతోటి. అయితే డిజిటల్ పేమెంట్లు, ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లతోటి ఎంత మంచి అవుతుందో అంతే షెడ్ అవుతుందేమో అనిపిస్తుంది. పైసలు పట్టుకపోయే పని లేకుండా, చిల్లర తిప్పలు లేకుండా సెకండ్ల మీద ఎట్టుకెళ్ళి ఎటైనా పైసలు పంపే సౌలత్ ఎంత బాగుందో, సైబర్ దొంగలతోటి గిసోంటి మోసగాళ్ళతోటి అంతే పరిశాన్ వచ్చింది. ఇగో వరంగల్ పోలీసు వాళ్ళకు సుక్కలు అవపడుతున్నాయట. బంకులల్లో పెట్రోలు డీజిల్ ఓపించుకొని
పైసలు ఎగ్గొట్టి పోతున్న గీ మోసగాళ్ళతోటి. వారేవా దొంగలంటే దొంగలే పో. కార్లకెళ్ళి కాలు కింద పెట్టకుండా దొంగతనాలు చేసుకుంటా వేలకు వేలు లచ్చలు సంపాదిస్తున్నారట గా వరంగల్ జిల్లాల. అగో అట్టెట్లా అంటారా, ఇగో బంకులో ఆగిన కారు నిండా ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లు పట్టుకొచ్చి అన్నిటి నిండా నింపిస్తున్నారట. ఇక నింపుడు అయిపోయినాక ఆన్లైన్ పేమెంట్ స్కాన్ చేస్తున్నట్టు చేసి ఇక వచ్చినవి చూసుకోమని తుర్రుమని పరారైతున్నారట గిట్లా. కథం పోతూనే ఉన్నారు. రాలే రాలే పైసలు రాలే అని కారు డోర్ పట్టుకొని గుంజుతున్నా ఆపకుండా డోర్ గుంజి మూసుకొని పోతూనే ఊరు దొంగ బద్మాషిగాళ్ళు. వరంగల్ కమిషనరేట్ ఏరియాలున్న పరకాల, నడికూడి, దామెర, రాయపర్తి, రేగొండ, నల్లబెల్లి, జఫర్గఢ్ మండలాలల్లో ఉన్న 20 బంకులలో సేమ్ ఇట్లనే చేసిరట. ఈనడమనే క్యాన్లలో నింపుకున్నాడు, పేమెంట్ చేసినట్టు చేసి పారిపోడు పెడుతున్నారట. మరి ఏడమ్ముకుంటున్నారో గాని కాళ్ళు కింద పెట్టకుండా దొంగతనాలు చేసుడే గమ్మత్. అంటే కంప్లైంట్ చేద్దామని చూసినా కనీసం నెంబర్ ప్లేట్ కూడా లేదట ఈ దొంగ బద్మాషిగాలు పట్టుకొస్తున్న కార్లకు. మరిగా ఎట్లా దొరకబడతారో గాని కార్లు వచ్చిరు కదా కదరగల్ల మనుషులే అని బిందాస్గా ఉండే బంకు సిబ్బందికి వాళ్ళ ఓనర్లు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి తయారుంటేనే మంచిగా. ముఖ్యంగా నెంబర్ ప్లేట్లు లేని కార్ల మీద ఒక కన్నేసి పెట్టుర్రు మంచిగా. సరిగ్గా ఓ 3 వారాల కింద టీవీలు పేపర్లలో ఒక కుక్క వార్త వచ్చింది వల్ల పెద్ద బ్రేకింగ్ వార్త అనుకోరాదుర్రి. ఎందుకంటే అది అసోంటి ఆర్డినరీ కుక్క కాదు, 50 కోట్ల కుక్కనట. మరి ఏంది కుక్కకు 50 కోట్ల అని అచ్చం మీ లెక్కనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో సహా అందరూ పరిశాన్ అయ్యారు. కుక్కను 50 కోట్లు పెట్టి కొన్నాడంటే అన్ని పైసలు ఎట్లొచ్చినాయి, ఇంకెన్ని పైసలు ఉన్నాయో, ట్యాక్సులు బీక్సులు కట్టిందా లేదా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అని 100 రకాల అనుమానాలతోటి ఆ కుక్కను కొన్న ఆయన ఇంటికి పోయిరట ఈడీ అధికారులు. సీన్ కట్ చేస్తే ఈడీ అధికారులు షాక్ అయ్యే ముచ్చట బయటపడ్డదట. ఇంతకు ఏందో మరి ఆ ముచ్చట. ఇనేటోడు ఉంటే మా తాత మార్చ్ గ్రహం మీదకెళ్ళి ఊసిపడ్డాడట అని చెప్పేటోడు కూడా ఉంటాడు కదా. ఇక అట్లనే బెంగళూరులో కుక్కలను పెంచుకుంటా డాగ్ షోలు, ఎగ్జిబిషన్లలో షోలు చేసుకుంటా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేకి సతీష్ అనటైన కూడా మంది చెవుల పెద్ద క్యాబేజీ పువ్వులే పెట్టిండు. దునియా మొత్తంలో అన్నిటికంటే కాస్ట్లీ కుక్కను కొనుక్కొచ్చిన దీని రేటు 50 కోట్లు. అన్ని కుక్కల సుంటిది కాదిది, తోడేలుకు కాకేషియన్ షెపర్డ్ జాతి కుక్కకు క్రాస్ బీడ్ చేస్తే పుట్టిన కుక్క అని అందరినీ నమ్మించుకుంటా మొన్న 3 వారాల కిందట షో చేసిండు. ఇదివరకు కూడా ఇసంటి తీరొక్క తీరు కుక్కలను పట్టుకొచ్చి షో చేసిండాయ్. బెంగళూరులోనే కాదు దేశమంతటా షోలు చేస్తుంటాడట. మనోడు పెంపుడు కుక్కల సంఘం దేశ అధ్యక్షుడు కూడానట. మన హైదరాబాద్ కూడా 2 మాటలు వచ్చి 20 కోట్ల రూపాయల కుక్కను కూడా పట్టుకొచ్చినా అని షో చేసిండు. ఇది కూడా నిజమే కావచ్చు అట్లనే అనుకొని అందరు నమ్మిర్రు. పేపర్లు టీవీలలో శితం వచ్చినాయి ఈ 50 కోట్ల కుక్క వార్తలు. మనతానే కాదు బయట దేశాల మీడియాలో కూడా వార్తలు వచ్చేటాలకు ఇక ముచ్చట అటు ఇటు ఈడీ అధికారుల దాకా చేరింది. మరి 50 కోట్లంటే వట్టి ముచ్చట్న, లక్షలు కోట్ల రూపాయల ముచ్చట్లు ఏడ గుసగుస వినబడ్డా ఈగిల్స్ లెక్క రెక్కలు కట్టుకొని ఆలిపోతారా ఈడీ అధికారులు అంటే. ఇక ఈయనకు అంత పైకం ఏడికేలు వచ్చింది, ఎవరు తానగొన్నాడు, ఎంత ట్యాక్స్ కట్టిండు, ఎట్లా పట్టుకొచ్చిండు, రసీదులు కాగితాలు కమ్మలు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఇంటి మీద పడి ఎంక్వైరీ చేస్తుంది. పోతే పోయిన వాళ్ళందరికీ షాక్ ఇచ్చినంత పనిచేసిండు ఈ కుక్కల ఓనరు. అసలు ఆ కుక్క ఫారెన్ కుక్క కాదు, మను కాదట, లోకల్ కుక్కేనట. 50 కోట్లు కాదు కదా 50,000 విలువ కూడా చేయదట. ఒట్టిగా బిల్డప్ ఇచ్చి షో చేస్తానికి అట్లా చెప్పిన. ఇదివరకు కూడా ఇసొంటి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన. ఇక్కడి లోకల్లో ఉండే మా దోస్తుల కుక్కలనే పట్టుకొచ్చి ఫారెన్ కేలు కొనుకొచ్చిన కుక్కలని బిల్డప్ ఇచ్చిన. అందరు నిజమేనని నమ్మిరు అని మందిని ఎట్లా ఎర్రిపప్పలని చేసిందంతా చెప్పుకొచ్చినట ఈడీ అధికారులతోటి. ఊరిని దుంపదేగా అంటే ఇన్నొద్దులు మసిపూసి మారడిగాయాలని చేసి మందిని పిచ్చోళ్ళని చేస్తేవి కదా సామి. ఈ మీడియాలో వచ్చే వార్తలను ఇంకోసారి అసలే నమ్మొద్దు అని అవతల పడ్డరట ఈడీ అధికారులు అంతా. మరి సతీష్ అన్న నిజంగానే ఫారెన్ కుక్కల పేరు మీద అందరినీ ఎర్రిపప్పలని చేసిండా, లేదంటే ఈడీ అధికారులకే పైసలు లెక్క చెప్పవలసి వస్తాయని అబద్ధాలు చెప్పిండా అనేది కుక్కల బ్రీడ్ల మీద లోతుగా దర్యాప్తు చేస్తేనే బయటపడుతుంది కావచ్చు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డదన్నట్టు అసలే చెడగొట్టు వానలతోటి మద్దతు ధరలతోటి యుద్ధాలు చేస్తున్న రైతులకు తూకాల కాడ కూడా మోసాలు తప్పుతలేవో వల్ల. తరుగు పేరు చెప్పి తీసేది కొంత అయితే తెలియకుండా ఇంకొంత దోసుకుంటున్నారట కామారెడ్డిలున్న వడ్ల కొనుగోలు కేంద్రం వాళ్ళు. అసలు ఆ మోసం ముచ్చట బయట పడకపోవు కానీ పానం సుస్తయిందని దావుకాన్ల బరువు జోకించుకున్న గీ అన్న చేపట్టి బయటపడ్డదట.
అసలు ముచ్చటేందో వరుసుకున్నద్దాం పారి. రైతులంటే మరీ అక్వ దొరికిరు కదా అందరికీ. ఇత్తనాల కాడికెళ్ళి పండిన పంటలు అమ్ముకునేదాకా ప్రతి ఒక్కరు ముంచెటోళ్ళేమో పోతున్నారు. ఇగో కామారెడ్డి మండలం షాబ్జీపూర్ కాడ పెట్టిన వడ్ల కొనుగోలు కేంద్రంలో పెద్ద గోల్మాల ఎత్తున్నారట సెంటర్ వాళ్ళు. బస్తా వడ్లకు 2 కిలోలు ఎక్కువ జోక్కొని తీసుకుంటున్నారట. లెక్కకైతే 40 కిలోల 200 గ్రాములు జోకియాలట. కానీ తరుగులు తాళ్ళు జాలి పట్టుడని 2 కిలోలు ఎక్కువకే ఒప్పుకున్నారట రైతులే. అంటే 42 కిలోల 200 గ్రాములు జోకియాలన్నట్టు. ఇక అట్లా ఒప్పుకున్న కాడికి జోకిస్తున్నారట. అయితే మొన్నకి అన్నకు చెయ్యి నొప్పి వచ్చి దవాఖానకు పోతే అన్న బరువు జోకిరట దవాఖానలా. ఇక ఆడికెళ్ళి వడ్లు జోకిచ్చే కాడికి వచ్చి ఎందుకో ఈ కాంట మీద నిలబడి చూస్తే 2 కిలోలు తక్కువ చూపెడుతుందట. అంతేనాయే అన్న? ఇక్కడ వడ్లు తీసుకొచ్చి ఎండ వచ్చి పెట్టిన. నేను నిన్ననే హాస్పిటల్కి పోయినాను. హాస్పిటల్లో జోక్తాడ నాకు 59 కిలోల 700 గ్రాములు వచ్చింది. వీడికి వచ్చి జోక్కుంటే 57 కిలోలు వచ్చింది. అట్లా 2 కిలోలు తేడా అవుతుందని నేను వేరే ఇంకో నలుగురికి చెప్పిన ఇట్లా వచ్చింది. అందరం జోకినాం. మళ్ళీ కామారెడ్డి వేరే కాంటలలో జోకినాం. ఇంకో కాంట తీసుకొచ్చిన ప్రతి సంచికి 2 కిలోలు తేడా వస్తుంది ఆ కాంట. ఇన్నరా 3 రోజుల సంది కాంటా పెట్టిరట. ఇంతలా ఎంతమంది రైతులు అమ్మిర్రో ఏమో గానీ ఇది ఈ తాపనే కాదు పోయిన తాప సందే నడుస్తుంది అని అనుమానపడుతున్నారు. వచ్చేది 42 కిలోలు వస్తుంది, కానీ పోయేది 44 పోతుంది. ఇది పోయినసారి కూడా ఇలాగే అనిపించింది మాకు. అందుకే ఈసారి చూసినాం 2 కిలోల వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంది. బస్తాకు 2 కిలోలు అంటే ఇప్పటికే 2-3 లోడ్లు పోయినాయట. పోయినసారి ఎన్ని లోడ్లు పోయినాయో అన్ని కలిపి ఏ రైతుకు ఎంత లాస్ అయిందో అంత కట్టియాలని డిమాండ్ చేస్తున్నారు. 2 కిలోలు అదనంగా దోసుకొని 2 కిలోలు తీసి పోయినసారి నుంచి కూడా మాకు నష్టపరిహారం కట్టియాలి. ప్రతి రైతుకు ఎన్ని క్వింటాలు పోయినాయి అన్ని క్వింటాల చొప్పున. కానీ ఈ అన్న దవాఖాన పోకుంటే అసలు ఈ మోసం బయటపడేదే కాదు. ఇంకట్లా ఎప్పటిదాకా నడిచేదో. మరి దండిగొట్టుడు దోపిడి ఎవల్ది, తూకంలో తేడా ఎట్లొస్తుంది, ఎవరు సెట్ చేసిరు, ఎవరు చేపించినట్టు అన్న సంగతి తేలవలసిందే అని అంటున్నారు రైతులు. ఈ గిట్లా మళ్ళోపారి జరగకుండా చూస్తామని అక్కడ ప్యాక్స్ చైర్మన్ మాటిస్తే ఊకున్నారట రైతులు. కానీ ఎన్ని తీర్ల మోసాలు నడుస్తున్నాయి చూడు కష్టపడి పంట పండించే రైతులను ముంచేతందుకు. ఏదైనా కేసులో అరెస్టు చేసిన వాళ్ళ చేతులకు బేడీలు వేస్తుంటారు పోలీసు వాళ్ళు. అట్నే వాళ్ళను కోర్టులకు తీసుకుపోయినప్పుడు జైలుకు తీసుకుపోయేటప్పుడు కూడా చేతులకు బేడీలు వేస్తుంటారు. బేడీలు వేసి పట్టుకుంటే ఎటు పరారుగారని గట్లా చేస్తుంటారు. కానీ ఒక ఆడ క్రిమినల్స్ చేతులకు ఉండాల్సిన బేడీలు పోలీస్ స్టేషన్ గేటుకి వేసిరట. అంతే పోలీస్ స్టేషన్ గేటు తప్పు చేసిందని గిట్లా దానికి బేడీలు వేసిరా ఎట్లా? నిజంగానే పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలేసి ఉన్నాయి కదా. పోలీస్ స్టేషన్ కాంపౌండ్కు కావాలుండాల్సిన గేటే ఏం తప్పు చేసిందో మరి. గేటుకు బేడీలేసిరంటే గేటు ఖచ్చితంగా చాలా పెద్ద నేరమే చేసి ఉండాలి. బేడీలేసి అరెస్ట్ చేసిన గేటును కోర్టులో అప్పచెప్తారంటారా అని ఏడలేని అనుమానాలు వస్తున్నాయిలే ఇవన్నీ చూస్తుంటే. పాపం పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసు వాళ్లకు గేటుకు తాళం వేస్తేందుకు తాళం కప్ప దొరకలేదా, లేకుంటే తాళం కప్ప కొనలేని కడుదీన పరిస్థితుల పోలీస్ స్టేషన్ను నడిపిస్తున్నారో ఏందో గాని గేటుకైతే ఇట్లా బేడీలేసే పోలీస్ స్టేషన్ను నడిపిస్తున్నారు పాపం. వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణి అనేట ఆమె సోషల్ మీడియాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సారు మందకృష్ణన్నలు కలిసి పెళ్లి భోజనం చేస్తుంటే దాని మీద తప్పుడు ప్రచారం చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని ఆమెను దాచేపల్లి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకొచ్చిరట. అయితే వైసీపీ లీడర్లు ఆమెను కలిసేందుకు వకీల్ను తీసుకొని పోలీస్ స్టేషన్కు పోయిర్రు. ఇక వాళ్ళని లోపలికి రానియకుండా స్టేషన్ గేటుకు బేడీలతోటే లాకేపించిండట సిఐ గారు. 24 గంటలు కుల్లబెట్టాల్సిన పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలతోటే తాళమేసుడైంది. ఒక ఆడామను రాత్రంతా స్టేషన్లో ఉంచుడైందని ఫ్యాన్ పార్టీ లీడర్లు గరమవుతున్నారు. ఇది చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్కి రాకూడదంటే ఎందుకు రాకూడదు? పోలీస్ స్టేషన్ అనేది ఒక ప్రభుత్వమే కాదు, గవర్నమెంట్ ఆఫీస్. ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ వాడైనా రావచ్చు, ఏ ప్రజలైనా రావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాకూడదంట. బోర్డు పెట్టమన్నారు మా వాళ్ళు. అలాగే పైన బోర్డు పెట్టండి రావు. ఇవన్నీ రేపు ఎంక్వైరీలు జరుగుతాయి. ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్ని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ ప్రభుత్వం ఏం చేసిద్దో సొంత పోలీస్ స్టేషన్కే బేడీలేసిన ఇటువంటి సిఐని డీజీపీ గారు ఏం చేస్తారు, హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారో సమాధానం చెప్పాలి. స్టేషన్ గేటుకు తాళాలు లేవని బేడీలేసిరు. ఇక రేపు పొద్దున ఎవరినన్నా అరెస్ట్ చేసేందుకు పోయినప్పుడు బేడీలు లేవని చేతులకు మూతులకు తాళాలేసి పట్టుకొచ్చినా పట్టుకొస్తారు కావచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన దాచేపల్లి జనం. దొంగకు చెప్పే లాభం అన్న సామెత ఎప్పుడో వెనకట కరువు కాలంలో పుట్టింది. కానీ ఆ సామెతను నిజం చేసే లేకి దొంగలు ఈ జమానాల కూడా ఉన్నారు. వాళ్ళ ఎంత కరువులు ఉన్నాడో కానీ ఎండ పూట జనాల దూప తీర్చేదందుకు పెట్టిన సలివేంద్రంలా కుండనెత్తుకపోయిండు వాళ్ళ గీ దొంగోడు. బంగారమో పైసలో బండ్లో కార్లో ఎత్తుకపోయిర్రంటే ఏవో లెక్కుంటది. పోయిన సొమ్ము గిది అని పోలీసు వాళ్ళకి చెప్పుకునేందుకు ఓనర్లకు, కొట్టేసిన సొమ్ము గిది అని సంబరంగా సాటి దొంగల ముంగట గర్వంగా గల్లెగిరేసుకొని చెప్పుకుంటేందుకు దొంగలకు ఓ లెవెల్ ఉంటది. కానీ ఇగో ఆటోలు వచ్చిన ఇవన్నీ చూడు.
కడుపు అయితుంటే నీళ్లు తాగదామని వచ్చిండో, కుండెత్తుకపోతే ఎవరైనా కనిపెట్టేటోళ్ళు ఉన్నారా లేదా అని రెక్కి చేస్తానికే వచ్చిండో గాని మూత తీసి నీళ్లు ఉన్నాయా లేవా అని చూసిండు ఫస్ట్. ఇక ఆటో చాలు చేసుకొని పోయినోడల్లా మలుపుకొని మళ్ళొచ్చిండు. ఇక చూడు అయిపాయ్, కుండలేపి వెనక సీట్ల పెట్టుకొని బుర్రుమని పారిపోయిండు. వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ కాడ పెట్టిన చలివేంద్రంలో జరిగిన దొంగతనం ఇది. కుండల నీళ్లు నింపుదామని వస్తే కుండ ఉపడతలేదేంది అని సీసీ కెమెరాలలో చూస్తే ఈ దొంగని పనితనం బయటపడ్డది. పాపం ఎంత కరువులో ఉండో గాని సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కొందరేమో నవ్వుకుంటే ఎండాకాలంలో కుండ కూడా కొనలేని వీని దరిద్రాన్ని చూసి బాధపడుతున్నారంటే ఇంకొందరు. జంతు జీవాలను మనం ఏమన్నా అంటే అవి మన మీద దాడి చేస్తాయి, వాటి తెరువుకు పోకుంటే అవి కూడా మన తెరువుకు రావు అని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. అయితే అన్ని జీవాల సంగతేమో కానీ కొన్ని జీవులకు మాత్రం ఆ స్టేట్మెంటు అస్సలు వర్తించదు. మనం ఏమనుకున్నా సరే వాటంతటా అవే మన మీద పడి కరుస్తుంటాయి. ఈ పాటికే అర్థం కావచ్చు ఆ జీవాలు ఏంటియో. గవే గవే ఇక చూడుర్రి ఈ పెద్ద మనిషిని ఎట్లాగా పట్టించినాయో. కరీంనగర్ జిల్లా మొత్తాన్ని గుత్తబట్టి కిష్కిందకాండ ఎత్తున్నాయి కదా కోతులు చల్లగుండా. రాను రాను జిల్లాల కోతుల సంఖ్య విరిగిపోయి మనుషుల మీద డామినేషన్ పెంచేస్తున్నాయట. ఇక చూడు కోతుల దండును చూసి అట్లనే స్టాచ్యూ లెక్క నిలబడ్డది ఈ పెద్ద మనిషి. అవిటిని ఏమనుకుంటే మనల్ని ఏమనయని గట్టిగా నమ్మినట్టుంది. వాటిని ఏమి అనుకుంటే మనల్ని ఏమనయి. అయ్యో పెద్దవ్వా, అవి కోతులవ్వా, మీ స్టేట్మెంట్ ఈ కోతుల కాడ పనికిరాదమ్మా. అయిపోయి ఈమె నమ్మకాన్ని పటాపంచలు చేసి కింద పడేసి పనులు తెరిచి కరుద్దామని అని చూడబట్టే. నయ్యం అదనకు వీళ్ళిద్దరు వచ్చి కట్టెలు అందుకొని కాపాడారు పెద్దామెని. కరీంనగర్ సిటీ మంకమ్మ తోటలో జరిగింది ఇట్లా. వీళ్ళు రాకుంటే కథ వేరే ఉంటుండే కావచ్చు. ఇక మంకమ్మ తోట కాడ పెద్ద మనిషి మీద కోతులు చేసిన రౌడీయిజం అట్లుంటే ఇక సైదాపురం మండల కేంద్రంలో ఉన్న వెంకేపల్లి కాడ చూడు 2 గ్రూపుల కోతుల నడుమ గ్యాంగ్ వార్ ఎట్లా జరిగిందో. రండ్రా చూచుకుందాం మీ ప్రతాపమో మా ప్రతాపమో అన్నట్టు 2 గంటల సేపు తొవ్వల రాకపోకలు బంద్ అయ్యేటట్టు కీసులాడుకుంటా కొట్లాడుకున్న ఈ కోతులు ఇగో ఇట్లా మోపైనాయట కోతులు చల్లగుండా. పిచ్చి ముదిరి కనబడుతున్నట్టే కొడుతుంది కదా రీల్స్ చేస్తున్న కొందరి పని చూస్తుంటే. లైకులు వ్యూస్ల కోసం రోడ్లు, రైల్వే స్టేషన్లు, కొండలు, గుట్టలు, వాగులు, చెరువులు ఇట్లా ఏడబడితే అన్నీ రీల్స్ చేస్తున్నారు. వీళ్ళని చూడుర్రో వల్ల ఎట్లా చేసిర్రో. పిచ్చి ముదిరింది రోకల్ నెత్తికి చుట్టాలన్నట్టే తయారైతున్నారు కదా ఈ రీల్స్ పిచ్చోళ్ళు కూడా. నడి రోడ్డు మీద కుర్చేసుకొని కూర్చొని షాయి తాక్కుంటా రీల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండి అన్న. బెంగుళూరు మగడి రోడ్డు మీద మొన్న 12వ తారీఖు నాడు చూపెట్టిన పైత్యం వింది. కట్ చేస్తే నిన్న బెంగుళూరు పోలీసు వాళ్ళు పట్టుకొని కేసు రాసి జైలేసిరట. అదట్లున్నదా నీవేమన్నా తక్కువనా అన్నట్టు ఆడ లేడీస్ కూడా పోటీ పడుతున్నారు. ఇగో పంజాబ్ లుధియానా సిటీ రోడ్డు మీద డాన్సులు చేసుకుంటా వీడియో తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు. వీళ్ళు తీసుకున్న రీలు ఫేమస్ అయిందో లేదో గానీ తొవ్వంట పోయేటోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన ఈ రీలు మాత్రం మస్తు ఫేమస్ అయింది. పోలీస్ కేసు అయ్యేదాకా కూడా పోయిందట. కేసులతోటే ఆగుతలేదు రీల్స్ పిచ్చి. ఇగో గీమైతే ఏకంగా అవుపడకుండా గల్లంతైందట గంగల. యూపీ వారణాసి కాడున్న మణికర్ణిక ఘాటుకిది. బిడ్డతోటి కలిసి రీల్స్ చేసేదందుకని మెల్లగా నదిలోకి దిగి అటకేలు అటే కొట్టుకుపోయింది పాపం. ఇగో గిట్లా రీల్స్ మాయల పడి కేసులు మీదేసుకునేటోళ్ళు కొందరైతే పానాల విధికి తెచ్చుకునేటోళ్ళు ఇంకొంతమంది తయారయ్యారు. ఎట్లా చేస్తే తవ్వకస్తారో గానీ కష్టమే ఉన్నది ఇసోంటి రీల్స్ పిచ్చోళ్ళతోటి.
స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.